వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్న ఓర్వకల్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున 2,000 కోట్లకు పైగా నిధులు కూడా కేటాయించారు. దీనిపై మాట్లాడేందుకు స్థానిక పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరిత ఉన్నారు. ఎమ్మెల్యే గారు చెప్పండి, దీనివల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ ఓర్వకల్ను ఇండస్ట్రియల్ హబ్గా చేసి ఇంకా ఎక్కువ పరిశ్రమలు తీసుకొని వచ్చి చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడము, అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ బెంగళూరు కారిడార్కు సంబంధించి మనకి ఓర్వకల్ను నోడ్గా ప్రకటించడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు మన బడ్జెట్లో ఆ రోజు కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. ఇచ్చిన హామీ మేరకు వెంటనే నిన్న నిధులు కూడా రావడం జరుగుతుంది. దీనివల్ల దాదాపు 2,600 ఎకరాల్లో 2,700 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. దీనికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ మాట అంటే చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జైరాత్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ తీసుకొని రావడం జరిగింది, కియా మోటార్స్ రావడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ దీనివల్ల ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అంతేకాకుండా ప్రత్యక్షంగా 45,000 మందికి ఉపాధి దొరుకుతుంది, పరోక్షంగా లక్షల మందికి కూడా దొరుకుతుంది. అంతేకాకుండా ఇప్పుడు 12,000 కోట్ల పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆటోమొబైల్స్ అయితేనేమి, అలాగే ఇప్పుడు వస్త్ర పరిశ్రమలు అయితేనేమి, అలాగే గోల్డ్, వెండి, ఇవి కూడా అన్నీ రావడానికి అవకాశం ఉంది. గతంలో వైసీపీ వాళ్ళు మేము చేశామని చెప్పుకుంటూ ఉన్నారు. అసలు ఏం చేశారు వాళ్ళు? గతంలో ఏదైనా ఓర్వకల్లు మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దిందే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. అలాగే ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, డిఆర్డిఓ అయితేనేమి, అలాగే సోలార్ పవర్ పార్క్ అయితేనేమి ఏషియాలోనే అతిపెద్దది తీసుకొని వచ్చి ఈరోజు మనకు అన్ని డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. ఈ వైసీపీ వాళ్ళు వచ్చింది, వాళ్ళు చేసిన ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ చేసినది తాము చేసినట్టు మళ్ళీ విగ్రహాలు పెట్టుకోవడము, వేసిన శిలాఫలకాలు కూడా ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు నాయుడు గారు వేసిన శిలాఫలకాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాకుండా ఓపెనింగ్ చేసిన దాన్ని తిరిగి ఓపెనింగ్ చేసుకోవడము, రంగులు కొట్టిన వాటిని మళ్ళీ రంగులు కొట్టుకోవడం, ఇది చేశారు. కాబట్టి వాళ్ళ హయాంలో ఏ ఒక్క పని జరగలేదు. ఈరోజు మనకు అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఈరోజు పరుగులు పెట్టిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో పెట్టుబడిదారులు ఈ జిల్లాకు రావాలంటే భయపడేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఓర్వకల్కు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రావాలంటే వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మాకు భరోసా అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఈరోజు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనకు కర్నూలుకు జిల్లాకు సంబంధించిన మంత్రి వర్యులు మన జిల్లా వాసి కావడం, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా టీజీ భరత్ గారు ఉండడం కూడా మేమంతా కర్నూలు ప్రజలు మేమంతా చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఇప్పుడు మనకి జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ కూడా ఆల్రెడీ అప్పుడు వచ్చింది. అప్పుడు 0.5తో ఉండేది, ఈరోజు 2.5కి ఎక్స్టెన్షన్ అవుతూ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే పరిశ్రమలు రావడానికి కానీ వాళ్లకు గత ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలు కూడా మేము ఏపీకి రామ్ బై బై అని చెప్పి పోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోదీ గారి సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు తన చాకచక్యంతో, చొరవతో, అనుభవంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఇవి శాంక్షన్ చేయించడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఓర్వకల్ అభివృద్ధి చెందుతుందంటే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అని చెప్తున్నారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చేశారో మేము ఎలాంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒక్క పని కూడా ముందుకు పోయిన దాఖలాలు లేవు. ఇప్పుడు వచ్చిన పరిశ్రమలు అయితేనేమి అవన్నీ గత ప్రభుత్వంలో వచ్చినటివే, వీళ్ళు చేసినటివి కాదు. దాన్ని ఇంకా ఇప్పుడు ఎక్కువ పరిశ్రమలు రావడానికి కూడా ఈరోజు కేంద్రం నుంచి కూడా సహకారంతో మనకు వెంటనే శాంక్షన్ చేయించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి దీంట్లో మేము వాళ్ళు చేసిన ఇది కూడా వాళ్ళు చేయలేదు. దీనిపైన ఎలాంటి చర్చకైనా నేను సిద్ధంగా ఉన్నా. ఓర్వకల్ ఇండస్ట్రీస్ హబ్ ఒకవేళ వస్తే నిరుద్యోగులకు ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతున్నారు? ఖచ్చితంగా
చాలామంది ఈరోజు ఎంతోమంది చదువుకున్న యువకులు ఉన్నారు, ఉద్యోగాలు లేక ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తప్పకుండా మన ఓర్వకల్లో ఈరోజు ఇండస్ట్రియల్ హబ్గా స్మార్ట్ సిటీగా రాబోతుంది కాబట్టి తప్పకుండా అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రత్యక్షంగా 45,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, పరోక్షంగా కూడా లక్షల మందికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా అందరికీ న్యాయం చేయగలుగుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఓర్వకల్ ఇండస్ట్రీస్ హబ్పై వైసీపీ నేతల కామెంట్స్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరిత. ఏం జరగాలన్నా కూడా చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా ఓర్వకల్ ఇండస్ట్రీస్ హబ్ పూర్తవుతుంది అనేది ధీమా వ్యక్తం చేస్తున్నారు గౌరీ చరిత. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.